హాయ్ హలో వెల్కమ్ టు తెలుగు వన్. నేను మీ యాంకర్ శరత్. ఇవాళ మనతో పాటు నటికుమార్ ఉన్నారు. సార్ నమస్తే సార్. అవసరం. కాంతార సినిమా కర్ణాటకలో అక్కడ రెడీ అయ్యి ఇక్కడ మన తెలుగులో కూడా రిలీజ్ చేశారు. పాన్ ఇండియా వైడ్ రిలీజ్ అయింది. కొంచెం ఏమంటారు నెగిటివిటీ కూడా ఎదుర్కొని మరి రిలీజ్ అయింది అనమాట. బ్యాన్ కాంతార అన్నారు. బట్ ఇప్పుడు థియేటర్లో రిలీజ్ అయింది. ఎలా ఉంది సార్ సినిమా పరిస్థితి ఏంటి? ఎలా ఉన్నాయి రిపోర్ట్స్, ఎలా ఉన్నాయి సినిమాకి సంబంధించి? ఇప్పుడు సినిమాకి కులం మతం భేదం లేదు. సినిమా నచ్చితే మన తెలుగు ప్రజలు ఆరాధిస్తే ఎలాగుంటుందని నెత్తి మీద పెట్టుకుంటారు. ప్రేమిస్తే కూడా అలాగే ఉంటుంది. మనకి ఏ సినిమా అని ఉండదు. మీరు హిందీ సినిమాల్లో చూడండి, ఇంతకుముందు కన్నడ సినిమాలు చూడండి, కేజీఎఫ్ చూడండి, ఎన్నో సినిమాలు మీరు చూడండి, కాంతార ఫస్ట్ సినిమా చూడండి, ఈ సినిమా చూడండి, కలెక్షన్స్ నా భూతో నా భవిష్యత్తు. అంటే పెద్ద సినిమాకి ఎలా వస్తాయో టాప్ 5 హీరో అంతకన్నా ఎక్కువ థియేటర్ పెంచుతూనే ఉన్నారు. నేను ఎక్స్పెక్టింగ్ ఇస్ 200 150 తెలుగు చెప్తున్నాను, ఓన్లీ తెలుగు 150 కోట్లు అబోవ్ వచ్చేస్తుంది. కాంతార 150 అబోవ్ 150 కోట్లు అబోవ్ చేస్తుంది తప్ప యువతలు చేయదు అనేది నాన్సన. ఎందుకంటే కలెక్షన్స్ అన్ని హెవీ ఉన్నాయి కలెక్షన్స్. అసలు ఆ సినిమా 20 నిమిషాల క్లైమాక్స్ చూడడం కోసం, ఇంటర్వెల్ బ్లాంక్ చూడడం కోసం జనాలు ఒక పూనకాలే. అంటే ఇప్పుడు నాకు ఆయన హీరో ఫ్యాన్ కాదు, ఆయన ఎవరో హీరో కూడా నాకు తెలియదు, కానీ పరిచయం కూడా లేదు. కానీ మనం బాగుందని చెప్పాలి, బాగోలేదని చెప్పాలా. సినిమాని అంత ఆరాధిస్తారు మన తెలుగు ప్రజలు అనడానికి పవన్ కళ్యాణ్ గారు ఒక మాట అన్నారు. ఎవరు ఎన్నన్నా మనకి కన్నడీకులు మన సినిమాని పోస్టులు ఎవరో 10 మంది చేసిన తప్పుని మొత్తం 1 కోటి మందికి ఆపాదించొద్దు. దయచేసి వాళ్ళు 10 మంది ఒక తప్పు చేశారు, వాళ్ళు మనం ఆపాదిస్తామా? ఆ సినిమాని మనం స్వాగతించాలి, బాగుంటే సినిమా చూడాలి, అంతే తప్ప మీరు ఆ సినిమాని మేము బ్యాన్ చేస్తాం, వాళ్ళు చేసిన తప్పుడు మనం చేస్తాం, అలాగా తప్పు. సినిమాకి రేట్లు ఇవ్వాలి, సినిమా బాగా చూడాలి, బాగా ఆడాలని కోరుకుందాం. పూర్తి సహకారం ఇచ్చినట్టు పూర్తి సహాయ సహకారాలు అందించారు. కానీ నేను రేట్లకు వ్యతిరేకం. నేను ఫస్ట్ నుంచి చెప్తాను, అగైన్స్ రేట్స్. సినిమా ఆడాలని కోరుకుంటాం, బాగుండాలని కోరుకుంటాం. మొత్తం ఈరోజు ఒక కన్నడ రాష్ట్రం అనేది ఒక చిన్న సినిమా తక్కువ బడ్జెట్ అనేవారు, ఎప్పటి నుంచో తక్కువ బడ్జెట్లో సినిమా తీస్తారు అనేవారు. అలాంటిది ఈరోజు టాప్ 1లోకి వెళ్ళిపోతుందంటే టాప్ 1 తెలుగు ఉంది, తర్వాత టాప్ 2 వెళ్తుంది, టాప్ 3 తమిళ వచ్చింది. ఇక్కడ తెలుగు ఆడియన్స్ కూడా బాగా నచ్చినట్టుంది కదా. తెలుగు ఆడియన్స్ కన్నడ సినిమాకి అప్పుడు రిలీజ్ అయ్యే కావు డబ్బింగ్. కన్నడ సినిమాలు డబ్బింగ్ అయ్యేవి కావు. డబ్బింగ్ సూపర్ డూపర్ హిట్ అయిన సినిమాలు ఇప్పుడు ఇది స్టార్ట్ అయ్యి పునీత రాజ్ కుమార్ గారు కొంత స్టార్ట్ అయితే, శివాన కొంత స్టార్ట్ అయితే, తర్వాత దర్శన్, సుదీప్ వర్షం స్టార్ట్ అయిన తర్వాత కేజీఎఫ్ టాప్లోకి వెళ్ళిపోయింది 1. తర్వాత కాంతార. ఇంకా కన్నడ సినిమా అంటే హై వాల్యూస్ సినిమా అన్నంత రేంజ్కి తీసుకొచ్చారు. కర్ణాటక విలువల్ని కాపాడుకుంటూ, కర్ణాటక సినీ ఇండస్ట్రీని హబ్గా తీసుకొస్తూ, కర్ణాటకని ఒకప్పుడు తక్కువ బడ్జెట్ అనుకునేది ఈరోజు టాప్ లెవెల్లో పాన్ ఇండియా లెవెల్లో తీసుకొచ్చిన రిషబ్ శెట్టి గారు అవ్వచ్చు, మొత్తం ఉన్న ఆర్టిస్టులు అందరూ అవ్వచ్చు. ఓకే, ఈరోజు కర్ణాటక రాష్ట్రంలో ఈ సినిమా ఇండస్ట్రీ ఇంత గొప్పగా ఉంది, ఇంత గొప్పగా అందరూ కలిసి ఉన్నారంటే అది కన్నడ రాజ్కుమార్ గారు, పెద్ద అయిన కన్నడ రాజ్కుమార్ గారు. అందరూ ఈరోజు కూడా దైవంగానే భావిస్తారు. అలాగే ఇక్కడ మనందరం కూడా మొత్తం టోటల్గా ఇండస్ట్రీ, తెలుగు ఇండస్ట్రీ అందరూ కలిసి ఉండాలి. కలిసి ఉన్నదంటే నందమూరి తారక రామారావు గారు, అలాగే అక్కినేని నాగేశ్వరరావు గారు, కృష్ణ గారు, కృష్ణరాజు గారు, పెద్దలు ఇప్పుడున్న చిరంజీవి గారు, ఇప్పుడున్న బాలయ్య బాబు గారు, అందరూ ఒక కలిసికట్టుగా. మనకైనా చిన్న చిన్న యుగాలు ఉన్నాయేమో తప్ప కర్ణాటకలో మాత్రం యుగాలు లేవు. కర్ణాటకలో అందరూ ఒకటే మాట, ఒకటే బాట, అది కన్నడ రాజ్కుమార్ గారి బాట. శివన్న అయినా ఇప్పుడు వాళ్ళ వారసులు వస్తున్న మాట మాత్రం అదే. కానీ అలా ఈరోజు ఈ సినిమా హిట్ అవ్వడం అనేది చాలా ఆనందం. అంటే నేను ఇంత ఆనందంగా ఎందుకు చెప్తుందంటే, ఎగ్జిబిటర్ ఎంత ప్రేమతో ఎంత ఆనందంగా ఉన్నాడంటే ఎగ్జిబిటరు, అమ్మయ్య మళ్ళా గత చరిత్ర మాకు మళ్ళీ తిరిగి వచ్చింది, సినిమా ఇండస్ట్రీ మళ్ళీ మా సినిమా థియేటర్లు ఉండాలి, ఆ సినిమా ఇండస్ట్రీలో ఆనందం ఉంటుందంటే 5 సినిమాలు హిట్ మాకు. ఒకటి లిటిల్ హార్ట్స్, కొత్తలో, అలాగే మాకు ఓజీ, కాంతార, ఇంకో సినిమా మిరాయి. అంటే 5 హిట్స్. 5 హిట్స్ అంటే ఎగ్జిబిటర్కి మామూలుగా కాదు, పండగే పండగ. బొనాజా అంటే అంత పండగల్లోనే అంత ఆనందంతో ఉన్నారంటే ఎగ్జిబిటర్లో చాలా హ్యాపీగా ఉన్నారు. రేపు సినిమాలు కూడా అన్నీ హిట్ కావాలి, ఆ ప్రేక్షకుడు ఉండాలి, అలాగే బాగుండాలని కోరుకుందాం. కనుక ఈ సినిమాని దయచేసి ప్యాలెస్ని చూడొద్దు, సినిమా థియేటర్లోకి చూడండి. రేట్స్ తగ్గించాలి అని నేను కోరుకుంటున్నా.
థియేటర్లోనే ప్రేక్షకుడు సినిమా చూడాలని కోరుకుంటున్నా. ప్రతి సినిమా ప్రేక్షకుడు థియేటర్లో చూసి పైరసీకి దూరం అవ్వాలి అని నేను కోరుకుంటున్నా. మీరు 2 వారాల తర్వాత ఓటీటీలో మళ్ళీ రిపీట్ రన్ చూసుకోండి, కానీ మీరు దయచేసి చట్టం వ్యతిరేకంగా పైరసీని చూడొద్దు అనేది మాత్రం నా రిక్వెస్ట్. కనుక రిషబ్ శెట్టి గారికి ధన్యవాదాలు. కర్ణాటక మొత్తం టోటల్గా చెప్పి మరి హిట్ కొట్టిన 150 కోట్లు అబోవ్ చేస్తున్న 100 కోట్లకి అమ్మారు ఆంధ్రప్రదేశ్. 100 కోట్లకి. అప్పుడు ఫస్ట్ సినిమా 2 కోట్లకి అమ్మి 40 కోట్లు చేస్తే ధైర్యం చేసి 100 కోట్లకి అమ్మి 100 కోట్లు తెలుగు వాళ్ళు కొన్నారంటే యాట్సాప్. ఆ 100 కోట్లకి 150 కోట్లు కలెక్ట్ చేస్తుంది అంటే ధైర్యంగా చెప్పి మరి హిట్ చేసిన రిషబ్ శెట్టి గారికి, వాళ్ళ ఉంబాల ఫిల్మ్స్ వాళ్ళకి అన్నీ కూడా హిట్సే. నరసింహ అవతారం అన్నీ సూపర్ డూపర్ హిట్లు అవి. వాళ్ళ కంపెనీ ఇలాగే హిట్ అవ్వాలి, ఎగ్జిబ్యూటర్ బాగుండాలి, డిస్ట్రిబ్యూటర్ బాగుండాలని కోరుకుంటూ థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ.